అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము దేవునికుంట హుమాయూన్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. ఈ దేవాలయం 300 సంవత్సరాల క్రితం దేవాలయం. అయితే 300 సంవత్సరాల క్రితం దేవాలయం అయినా కూడా ఇక్కడ 70 సంవత్సరాల క్రితం ఒక రెడ్డి గారని ఉండేవారు. రెడ్డి గారి ఇంట్లో ఒకసారి దొంగలు పడ్డారట. అయితే దొంగలు పడ్డప్పుడు ఆ దొంగను రెడ్డి గారు తరుముతూ వచ్చినప్పుడు ఆ దొంగ ఈ కొండపైకి వెళ్ళి దాచుకుందామని చూశాడనమాట. అయితే ఆ రెడ్డి గారు దొంగను వెతుక్కుంటూ వెళ్తే ఆ కొండ గుహల్లో స్వామివారు ఆ రెడ్డి గారికి దర్శనమిచ్చారట. అయితే అప్పటి నుంచి 70 సంవత్సరాల క్రితం ఆ స్వామివారిని ఇక్కడ రెడ్డి గారు చూసినప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలతో అలాగే వెంకటేశ్వర స్వామికి వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఏమైతే ఉత్సవాలు జరుగుతాయో అన్ని ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న సందు మాత్రమే, మనుషులు పోవడానికి భక్తులు వెళ్ళడానికి ఒక చిన్న సందు మాత్రమే ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా ఈ గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. రండి ఇప్పుడు ఆ గుడిలోకి వెళ్ళి ఆ గుడి స్వామివారిని దర్శించుకొని ఉపాలయాలన్నీ చూసి ఆ స్వామివారి కృపకు పాత్రలవుదాం. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యం. ఆలయంలోకి వచ్చాక ముందు మనకి విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. ఓం విఘ్నరాజాయ నమః. విఘ్నేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడి ఉపాలయం వెనకే ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంది. ఆ ఆలయానికి వెళదాం రండి. జయ హనుమాన్ 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 జ్ఞాన గుణ సాగర జయ కపీస్ తిహు లోक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत वैशाखे मासि कृष्णायां दशम्यां मंदवासरे पूर्वाभाद्र प्रसूताय आंजनेयाय मंगलम्। जय पवन सुत हनुमान की, राजा रामचंद्र भगवान की जय। जने साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। ఆంజనేయ స్వామి ఉపాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి ఉపాలయం వెనుక శివలింగం అలాగే జంటనాగర రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివాలయం దర్శనం చేసుకున్నారు.
ఇక్కడ అద్భుతమైన వినాయక మరియు అయ్యప్ప స్వామి దేవాలయాలున్నాయి. శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ శరణమయ్య స్వామి శరణమయ్య. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ మనసుల నీ నామం కొలిచేమయ్యా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ శరణమయ్య స్వామి శరణమయ్య. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ శరణమయ్య స్వామి శరణమయ్య. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గర్భాలయంలోకి వెళ్దాము. గర్భాలయంలోకి వెళ్ళే ముందుగా వైనతేయుడిని అంటే గరుడాల్ వారిని దర్శనం చేసుకుందాము. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించ. సహస్రమూర్తడుగు వెంకటరమణ తండ్రి ఆనంద నిలయముపై వెంకటరమణ భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి స్తోత్రాల నాలించడి తిరుమల రమణ అనంత పద్మనాభ వెంకటరమణ తండ్రి అఖండ తేజముతో తిరుమల రమణ అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి విశేష పూజలతో వెంకటరమణ परिपूर्ण अनुग्रह प्राप्त्यर्थम नरदोषा सत्सुखडिशः कुटुंबं सपरिवारं पूजा अर्चनायां करिष्यते. श्रुताय नमः केशाय नमः त्र्यंबिकाय नमः बलभद्राय नमः दात्म्यं सचदात्म्यं सुधीर्मेण नमः चोलपुत्र्याय नमः शंकर प्रियमित्राय नमः लक्ष्मी रमण गोविंद गोविंद राधा रमण गोविंद गोविंद తిరుమల రమణ
వెంకటాద్రీశ వెంకటరమణ తండ్రి వామనవతారముతో తిరుమల రమణ కోటి విద్యలనిచ్చ స్వామి వీరా శ్రీరమణ కోదండ పాణి భయ వెంకటరమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి భాగ్యనగరంలోని దేవునికుంట చారిత్రాత్మకమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం కదా. ఈ దేవస్థానానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ చైర్మన్ అమ్మగారు ఉషా ప్రభాకరన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ గుడి ప్రాశస్త్యము, ఈ గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి. ఇంత అద్భుతమైన గుడి గురించి మీ మాటలో చెప్పండి అమ్మా. ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఇది 400 సంవత్సరాల పాత గుడి. ఇది ఒక రాయి మీద వెలిసినది, హిల్ రాక్ అనేసి ఇట్లా రాయి మీద వెలిసి ఉన్న గుడి. ఇది దేవుడు స్వయంభూ ఇంకా గుహలో వెలిసాడు కాబట్టి నన్ను గుహాంత వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారనమాట. ఈ స్వామికి నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అనుకున్నవి అన్నీ జరుగుతాయి. ఏవైతే వాళ్ళు మొక్కులు మొక్కుతారో తప్పక జరుగుతాయి. మళ్ళీ వాళ్ళు వస్తారు ఈ టెంపుల్కి. మేము ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్గా మేము పవర్ తీసుకున్నాక ఎన్నో అభివృద్ధి ప్రోగ్రామ్స్ చేశాము గుడికి. మేము నెలకి శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిస్తున్నాము. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర కళ్యాణం? అవునండి, అవును. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తున్నాము. ఇంకా ఏంటంటే వైకుంఠ ఏకాదశి, ఇంకా బ్రహ్మోత్సవాలు, ఇంకా చాలా ఎన్నో. బ్రహ్మోత్సవాలు అంటే ఎప్పుడు చేస్తారు? మేలో చేస్తామండి, మేలో చేస్తాము బ్రహ్మోత్సవాలు. అవి 3 రోజులు చేస్తాము దేవునికి. ఇంకా ఇది వైభవంగా చేస్తాము, చాలా వైభవంగా చేస్తాము. హోమం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ దాని తర్వాత లాస్ట్ డే ఊరేగింపు చేస్తామన్నమాట. ఇక్కడ వెలిసిన గజస్తంభం అనేది జగద్గురు శంకరాచార్య గారు స్థాపించారు. అది ఆయన కుంభాభిషేకం చేశారు ఇక్కడ. కంచి పీఠాధిపతి గారు చేశారు ఇక్కడ. దేవుడు అంటే ఇక్కడ ఆ రాయిలో వెలిసి ఉన్నాడు, ఆయన గుహంలో వెలిసి ఉన్నాడు అనమాట. ఎంతోమంది భక్తులు విజయనగర్ కాలనీ, దేవునికుంట, ఆసిఫ్ నగర్ ఎంతోమంది తండాలుగా వచ్చి దేవునికి దర్శించుకొని వెళ్తారనమాట. ఓకే, ఇక్కడ కళ్యాణం ప్రతి నెల చేస్తారు, అది అద్భుతమైన విషయం అమ్మ. మా వెంకటేశ్వర స్వామికి మనము ఎలాగో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు చేస్తాము, కళ్యాణం చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకేదైనా భక్తులు తమకు తాముగా ఏమైనా ఉత్సవాలు చేసుకోవాలని చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇక్కడ కళ్యాణాలు జరుగుతాయి, ఇంకా వేరే ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఒక చిన్న హాల్ ఉందండి. ఆ హాల్లో మేము అందరికీ పర్మిషన్ ఇస్తాము. ఇది మార్వాడి సంకుట్ ప్రోగ్రామ్ అని ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతారండి. మళ్ళీ ఏమన్నా అయ్యప్ప భక్తులు ఉంటే అయ్యప్ప స్వామి పూజ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇంకా ఇక్కడ దేవునికి అమ్మవారు కూడా ఉన్నారు, రాజరాజేశ్వరి అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు. 9 రోజులు నవరాత్రి పూజలు చేస్తాము. ఒకరోజు బతుకమ్మ చేస్తాము, దాండియా ప్రోగ్రామ్స్ చేస్తాము, కుంకుమార్చన చేస్తాము. గణపతి ఉన్నారు, గణపతి స్వామి ఆయనకు చేస్తాము. ఆంజనేయ స్వామి ఉన్నారు. అన్ని ప్రతి దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఈ గుడికి వస్తే అందరు దేవుణ్ణి దర్శించినట్టు ఉంటుందండి. అమ్మ, కమిటీ ఏర్పడిన తర్వాత మీ కమిటీ ఆధ్వర్యంలో ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? అవునండి, సుమారు 80 లక్షల దాకా మేము అభివృద్ధి ప్రోగ్రామ్స్ చేశామండి. ఇక్కడ ఏంటంటే ఫ్లోరింగ్ చేంజ్ చేసాం మేము. ఆ ఫ్లోరింగ్కే మాకు 30 lakhs దాకా అవ్వింది. మళ్ళీ ఆంజనేయ స్వామి పునర్నిర్మించినాము. ఆంజనేయ స్వామి టెంపుల్ గోపురము చేసాము. దాని తర్వాత లోపలంతా స్టోన్స్ అవన్నీ చేసాము. స్వామి దగ్గర మొత్తం గ్రానైట్ వేయించాము, వంటశాల కట్టించాము. ముసలి వాళ్ళకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది, చాలా మెట్లు ఎక్కలేకపోతున్నారు అనేసి ర్యాంప్ వేయించి 2 వీల్ చైర్స్ దానికి మేము వీల్ చైర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. వీల్ చైర్లో రావచ్చు. ఆ పెద్దవాళ్ళు ఎవరైతే దర్శనం స్వామికి చేసుకోవాలనుకుంటే ఆ వీల్ చైర్లో రావచ్చు అండి. రేలింగ్స్ పెట్టించాము, ఎక్కడానికి కష్టం అవుతుంది అనేసి. ఇంకా వాటర్ ఫెసిలిటీ పెట్టాము, బోర్ వేయించాము. మేము పవర్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేసినాము. ముందు ఇవన్నీ ఏంటంటే శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణము ఇవన్నీ లేకుండే. మేము వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినాం అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ పెడితే ఏంటంటే
పబ్లిక్కి కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా ఆసక్తి కలుగుతుంది, గుడికి రావాలా, స్వామిని దర్శించాలా, అయ్యో పలానా గుడిలో ఇలా జరుగుతున్నాయి కార్యక్రమాలు అనేసి వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్తారు కదా. అందుకే ఇవన్నీ అభివృద్ధి ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఈ గుడి ఇక్కడ ఉందని చాలామంది భక్తులకు తెలియదు. అందుకే అడుగడుగున మేము ఏంటంటే బ్యానర్స్ కట్టించాము, బోర్డ్స్ పెట్టాము, దేవుడి దారి తెలియాలనేసి అడుగడుగున మేము బోర్డ్స్ పెట్టించాము అనమాట. ఓకే, మా ఛానల్ ద్వారా మీరు గుడి తరఫున భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? భక్తులకండి ప్రతి నెల ప్రోగ్రాంకి అయితే ముందు 30 మందే వచ్చేవారు, ఇప్పుడు 200 మంది వస్తున్నారు. కళ్యాణం అనగానే చాలా మంది కంటే తెలిసిపోయింది ఈ గుడి, అరే పలానా గుడి, పలానా ఇంప్రూవ్మెంట్ ఉన్నది, పలానా చేస్తున్నారు అనేసి ఒక్కళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పేసరికి ఆ 10 మంది వెళ్ళి ఇంకా 10 మందికి చెప్పేసరికి చాలా మందికి జనంకి తెలిసి వాళ్ళందరూ ఇప్పుడు మాకు వైకుంఠ ఏకాదశికి దగ్గర ఒక 10,000 మంది వచ్చారు భక్తులు దర్శనం చేసుకోవడానికి. ఎవ్వరూ చేయలేదు, ఆ విధంగా మేము ఈసారి చేసామన్నమాట. దగ్గర ఒక 5 లక్షలంతా ఖర్చు పెట్టి చేయించామన్నమాట. అయితే అలా మేము అభివృద్ధి ప్రోగ్రామ్స్ చేస్తుంటుంటే పబ్లిక్ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు గుడికి రానికి. ఆసక్తి చూపించి ఎక్కడెక్కడ నుంచో అండి, మీరు నమ్మరు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా పబ్లిక్, విజయవాడ నుంచి అక్కడ నుంచి, అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కానీ కూడా అరే పలానా గుడికి ఇంత అభివృద్ధి జరిగిందని వస్తున్నారు. మాకు ఎన్ఆర్ఐ భక్తులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది డోనర్స్, వాళ్ళు ముందుకు వచ్చి డొనేషన్స్ ఇస్తున్నారు అభివృద్ధి ప్రోగ్రామ్స్ చూసి. అది కాకుండా ఇంకా ఎన్ఆర్ఐస్ అంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు స్వామికి. అంటే స్వామి ఎంత పవర్ఫుల్ ఉన్నారో దాన్ని బట్టి తెలుస్తుంది మాకు. ఓకే, ఇంకా గోదారంగనాథ స్వామి కళ్యాణం కూడా చేస్తారు కదా? అవునండి, మేము 14th ధనుర్మాసం నెల రోజులు పాసర్లు చేసేసి దాని తర్వాత గోదా కళ్యాణం తప్పకుండా చేస్తామండి. గోదా కళ్యాణం తర్వాత అన్నదానం అవుతుంది. ఆ దగ్గర ఒక 500 మంది వస్తున్నారండి గోదా కళ్యాణానికి కూడా. ఇంతకుముందు అంతా లేకుండే ఇప్పుడు మేము అన్ని వేరే ప్రోగ్రామ్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసేటప్పటికి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని దేవుడికి మనం అందరికీ తెలియాలి ఈ విషయం అనేసి, పబ్లిక్లో రావాలనేసి ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ చేయడం అవుతుంది. ధనుర్మాసం మొత్తం తిరుప్పావై కూడా చేస్తారా? చేస్తామండి, తిరుప్పావళి కూడా చేస్తాము. ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావళి చేసి తర్వాతనే మేము కళ్యాణం చేస్తాం. మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అండి, మా ఈఓ గారు అందరూ సహకరిస్తేనే మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మాకు పాసిబుల్ అవుతుందండి. మేమందరం ఒక్క జుట్టున కట్టి ఒక్కటే మాట మీద ఉండి మేమందరము కష్టపడి ఇవన్నీ అభివృద్ధి ప్రోగ్రామ్స్, డొనేషన్స్ ఇక్కడి నుంచి తీసుకొచ్చి అన్ని అభివృద్ధి ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఈవో గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఓకే సార్, తమరి పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుండి కమిషనర్ స్టేట్ గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి. తర్వాత ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలు, దేవాలయ నిర్వహణ అంతా కూడా దేవస్థాన ధర్మకర్తల మండలి కార్యనిర్వహణాధికారిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ యొక్క దేవాలయంలో మూల విరాట్ను ఎవరు కూడా ప్రతిష్ఠించలేదు, స్వయంభుగా స్వామివారే వెలిసిండ్రు. ఈ యొక్క దేవాలయ యొక్క విశిష్టత ఏంటంటే అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుంది. ఈ యొక్క దేవాలయానికి 365 రోజులు కూడా ఉత్తర వైకుంఠ ద్వారం నుండే వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క స్వామి గుహలో వెలిసిండు, అంటే అంతర అంటే లోపల, గుహాంతర అంటే గుహ లోపల వెలిసినటువంటి స్వయంభూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఏ కోరికలు కోరుకున్నా కానీ అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దినదినము ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా, తర్వాత దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీమతి ఉషా ప్రభాకర్ రావు గారు, తర్వాత మిగతా ధర్మకర్తల మండలి సభ్యులందరి సహకారంతో ఈ యొక్క దేవాలయం సుమారు ఈ యొక్క 3 సంవత్సరాల లోపల 1 కోటి రూపాయలు ఈ యొక్క దేవాలయానికి నిధులు వెచ్చించి తమ సొంత నిధులు కొంత, తర్వాత దాతల సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ 2 వైపులా ద్వారాలు నిర్మించడం జరిగింది. తర్వాత ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ఈ యొక్క ధర్మకర్తల మండలి శాయశక్తులు మొత్తం పూర్తి సమయం కూడా కేటాయించి ఇక్కడే ఉండి స్వామి యొక్క సేవలో తరిస్తున్నారు. కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి యొక్క సేవలు ఎంతో ప్రశంసనీయమైనవండి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఈ గుడికి అందుతున్న సహాయ సహకారాలు ఎలాంటివి స్వామి?
డెఫినెట్ ఇది ఒక దేవాలయ నిర్మాణానికి ఇప్పుడు ఉత్తరం వైపు ఒక రాజగోపురం నిర్మాణం చేయడం జరుగుతుంది. అది సుమారు 25 లక్షల అంచనా వ్యయంతో రూపొందించడం జరిగింది. ఆ 25 లక్షలకు 20% మనం దేవస్థానం నుండి కనుక కాంట్రిబ్యూట్ చేస్తే 80% తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ దేవాదాయ శాఖ తరఫున ఫండ్స్ రిలీజ్ చేసి ఈ యొక్క రాజగోపురాన్ని ఒక 2 సంవత్సరాలు కూడా పూర్తి చేయగలమని తెలియపరుస్తున్నానండి. ఇప్పుడు ఈ చారిత్రాత్మకంగా ఇంత విశిష్టత కలిగిన ఈ ఆలయానికి నిజంగానే మీరు అన్నట్టు రాజగోపురం ఉంటే అద్భుతంగా కనిపిస్తుంది. అంటే మా తరఫు నుంచి, భక్తుల తరఫు నుంచి మా కోరిక ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ఆ సహాయ సహకారాల నుంచి అత్యంత త్వరలో ఇది మీరు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం స్వామి. తప్పకుండా ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. దేవస్థాన ధర్మకర్తల మండలి తీర్మానం కూడా చేయడం జరిగింది. 5 అంతస్తుల రాజగోపురము ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాలు కూడా ఈ యొక్క పని పూర్తి అవుతుంది. ఇక్కడ విజయనగర కాలనీలో ఇంతకుముందు మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు కూడా ఈ యొక్క పరిసర ప్రాంతంలోనే ఉండేవారు. వారు కూడా ఈ యొక్క దేవాలయానికి సాయం సమయంలో భార్యా సమేతుడే వచ్చి కొంతకాలం స్వామిని దర్శించుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడే ఉండేవారు. ముందు ఇక్కడే ఉండేవారు. ముఖ్యమంత్రి వారు తర్వాత శోభా గారు సార్ దంపత్యుక్తంగా వచ్చి ఇక్కడ ప్రదోష కాలంలో సాయంత్రం సమయం కొంతకాలం వెచ్చించి స్వామివారి యొక్క సేవ చేసుకునేటువంటి వారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి కూడా ఈ యొక్క దేవాలయం సుపరిచితము. నమస్కారం సార్. నా పేరు సురేష్ నాయక్. నేను ఇక్కడ ధర్మకర్తగా ఉన్నాను. ఈ గుడి ప్రాశస్త్యం ఏంటంటే 60 సంవత్సరాల క్రితం, అంటే మా చిన్నప్పుడు మేమంతా విజయనగర్ కాలనీలో ఉంటాము. మా చిన్నప్పుడు మాకు చెప్పిన చరిత్ర ఏమిటంటే, మా కాలనీలో ఒక రెడ్డి గారు ఉండేవారు. ఆ రెడ్డి గారి ఇంట్లో ఒక రోజు దొంగలు పడి దొంగల్ని వెంబడిస్తూ ఆ రెడ్డి గారు వచ్చి వాళ్ళు ఈ గుడి ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత మాయమైపోయారు. అప్పుడు ఆ రెడ్డి గారు ఇక్కడ దేవుణ్ణి చూసి ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది చరిత్రగా మాకు చెప్తూ వచ్చారు. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యుల్లో ఒకరైన అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాము. अशोक कुमार जी नमस्ते। आप बताइए मंदिर के बारे में, मंदिर के चरित्र के बारे में आपके बातों में। ये मंदिर बहुत पुराना मंदिर है, 400 साल से भी ज़्यादा पुराना मंदिर है। जैसा चिलकुर बालाजी का मंदिर 400 साल पुराना है, वैसे ये मंदिर के सामने देवनी कुंटा, बल्कि एक कुंटा था, वहाँ पौंड, वहाँ से सेवा वगैरह यहाँ पर स्नान कर अभिषेक के लिए पानी वगैरह ला करके यहाँ पर मंदिर को लाया जाता था। बहुत कंजस्टेड रास्ता था। फिर बीच में हमारे कुछ राजेंद्र रेड्डी बोल के एक डीसीपी थे, उन्होंने एक कमेटी बनाई। एक विशेषता यही थी कि यहाँ सांप और मुंगूस दो खेलते थे भगवान के सामने, मूर्ति के सामने। लोग आते थे, दिन में भी झाड़ी वगैरह हटा के ऐसा रास्ता बना कर मंदिर को आके दर्शन करके जाते थे। ऊपर पूजा अच्छा हो रहा है और हमारे जो अभी जो चेयरमैन अम्मा हैं, उन आने से बहुत डेवलपमेंट हुआ है। बीच में भी डेवलपमेंट हुआ था, अभी बहुत तेज़ी से डेवलपमेंट हुआ है अम्मा के, उषा प्रभाकर मैडम के पीरियड में। मंदिर मैं यही चाहता हूँ कि भक्त लोग आए और ऐसी मंदिर का दर्शन करके अपने भाग्य को संवार ले। ఈ దేవాలయం కమిటీలో ఒక మెంబర్ అయిన అమర్నాథ్ గారు ఉన్నారు. ఇక్కడ చూస్తున్న హనుమాన్ ఆలయం ఉంది కదా, ఈ ఆలయాన్ని కట్టించింది ఇక్కడ అమర్నాథ్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ గురించి తమరి మాటలో చెప్పండి. గుడి నేను మొదట్లో వచ్చినప్పుడు చాలా ఇదిగా ఉండేది. శనివారం వచ్చి పూజ చేస్తాను. యాక్చువల్గా చేసిన తర్వాత దేవుడి కృప వల్ల నాకు చాలా మిరాకిల్స్ జరిగాయి. యాక్చువల్గా చాలా అంటే ఎట్లా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. నేను మామూలుగా యాక్చువల్గా స్ట్రక్చరల్ ఇంజనీర్. నాకు దేవుడి సేవ చేసిన తర్వాత ప్రాజెక్టులు బాగా వచ్చాయి. దేవుడు అంటే యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా భక్తి. నేను అనుకున్న పని ఏదైనా కూడా వెనక్కి పోలేదు. అనుకున్న పనులన్నీ కరెక్ట్గా జరుగుతూ వచ్చాయి. అందువల్ల దేవుడి సంకల్పంతో దేవుడు ఆలయం నిర్మించాను. ఆలయ ప్రధాన అర్చక త్రయం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రధాన అర్చకులు ఇంద్రేష్ శర్మ గారు ఉన్నారు. महाराज जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। महाराज आप और मंदिर के बारे में आपके बातों में बताइए। महाराज स्वामी से अटैचमेंट्स, हम लोग यूपी से आए। इसके पहले जो सबसे पहले पुजारी थे चौबे जी, ओम जगदीश प्रसाद चौबे जी, उनके जरिए वो आए यहाँ पूरा कस्टल हिल्स है, ये पूरा जंगल था। उन्होंने जो है पूजा करना शुरू किया। पहले अभिषेक का पानी देवनी कुंठा से घड़ा से आता था,
गुरुजी लाके एवरी फ्राइडे 3 बजे अभिषेक कंप्लीट करते थे। 3 बजे अभिषेक करके 4 साढ़े 4 बजे तक अभिषेक कंप्लीट होता था उनका। पूजा अर्चना करते करते धीरे धीरे लोगों की पब्लिक बढ़ती गई, जानते जानते मेन टेम्पल वही था। उसके बाद लक्ष्मी जी का प्राण प्रतिष्ठा हुआ, धीरे धीरे सबका प्राण प्रतिष्ठा हुआ, धीरे धीरे डेवलपमेंट होते चला गया। भगवान का इतना पावर है कि ये साक्षात अपनी शक्ति दिखाते। हमको आए इस मंदिर पे 7 ईयर्स हुआ। 4 ईयर्स के बाद पाइप बाहर से अंदर ले जाते थे अभिषेक करने के लिए, घड़ा में पानी डाल करने के, पानी का पाइप। तो उसके बाद थर्सडे शाम में पाइप डाल देते थे। फ्राइडे जब ओपन करते थे मंदिर तो वहाँ से सीधे लक्ष्मी जी का डोर बंद रहता था, बाहर आके पाइप राउंड मिलती थी। हम सोचते थे कोई भक्त कर दिया, वॉचमैन को बुलाया, उसके बच्चों को किसी ने भी नहीं बताया कि जो है मैं पाइप निकाला। ये लगातार 5 फ्राइडे पाइप ऐसे हुआ, सांप के जैसे ये बाहर हाल में आके हो जाता था अपने आप। तो उसके बाद जो है मैं मंदिर नहीं खोला, 6 फ्राइडे पे मंदिर नहीं खोला। तो भक्त आए, बोले क्या बात है पंडित जी, आप मंदिर नहीं खोले? तो हम कहा ऐसी बात है, हम मंदिर नहीं खोलते। बोले खोलिए देखते हैं। खोले, कोई कुछ नहीं था। दंडवत प्रणाम किए, भगवान का कृपा था, वो दिखा रहे थे। उसके बाद थर्सडे ही, गुरुवार को ही शाम में दीपम निकाल देते थे। अंधेला रहता था। एक दिन दीपम निकाले तो बच्चे की रोने की आवाज़ आई। तो हम आंजनेय महाराज जी से बोले देखिए कोई बच्चा है क्या? तो बोले होगा कोई वॉचमैन वगैरह का, लेकिन कोई बच्चा नहीं था। तब से थर्सडे शाम में जो है दीपम जला के रखते, फ्राइडे को धुलवाते। अम्मावारी को जो भी भक्त यहाँ मानता सच्चे मन सच्चे दिल से पूरा होता। वेंकटेश्वर स्वामी, गणेश जी, अयप्पा स्वामी, सुब्रमण्यम स्वामी, आंजनेय स्वामी, भोलेनाथ, राजराजेश्वरी, इतना पुण्य क्षेत्र है कि जो सच्चे मन से जो माना, शादी ब्याह बच्चा बीजा सब मनोकामना पूर्ण होती है। स्वयं भू वेंकटेश्वर स्वामी है। 6-7 साल में ये शक्ति हमको दिखी। महाराज आपके नाम बताइए। अनिल तिवारी। महाराज आपके बातों में बताइए मंदिर के बारे में। हमारे बारे में यह है कि अंजनेय स्वामी का हम लोग अभिषेक करते हैं और बहुत अच्छे से अभिषेक करते हैं। बहुत भक्त आते हैं, जो भक्त आते हैं का मनोकामना पूर्ण होती है सत्य मन से। और हम लोग अंजनेय स्वामी के दिन बहुत भीड़ आती है। उस दिन बहुत अच्छे से अभिषेक, प्रसाद, हर चीज़ का पूरा बढ़ता रहता है। और भक्तों का लाइन रहती है, भक्तों खुशी मन से आते हैं और अपनी मनोकामना पूर्ण करके चले जाते हैं। यही हमारे अंजनेय स्वामी का कहानी है पूरा। अभिषेक कब करते, किस दिन में? अभिषेक तो मंगलवार दिन करते हैं, लेकिन अंजनेय स्वामी की जहाँ जन्म वो रहता है वो यहाँ बहुत अच्छे से होते हैं। बहुत भक्त की लाइन लगती है और हमारे चेयरमैन अम्मा के द्वारा से बहुत प्रसाद वितरण होता है और भक्तों की बहुत उत्साह रहता है। बहुत उत्साह से अंजनेय स्वामी का पूजा अर्चना होता है। महाराज आपके नाम बताइए। आशीष कुमार जी, आशीष कुमार मिश्रा। ओके महाराज आप बताइए आपके बात में। शिव जी का पूजा करता हूँ। शिवरात्रि के दिन वहाँ सुबह मॉर्निंग 4 बजे भोर से लेके दिन में 2 बजे 3 बजे तक अभिषेक होते रहता है। शिवरात्रि के दिन वैसे उनका अभिषेक डेली होता है। मैं डेली करता हूँ सुबह 6 बजे। महाशिवरात्रि के दिन में मॉर्निंग में 4 बजे से स्टार्ट होता है। हमारे पास बहुत भक्त आते, कम से कम 1000-2000 पब्लिक आती। तो पंडित बाहर बैठते हैं, हम अब अपने भक्तों को अंदर जाके शिव जी के पास में अभिषेक कराते हैं। हम लोग अंदर जाके शिव जी का अभिषेक अपने से ही करते हैं। उसके बाद में प्रसाद रहता है। हमारी उषा श्री अम्मा चेयरमैन, उनके द्वारा प्रसाद का भी प्रबंध रहता है। सबको वितरण किया जाता है। पूरे भक्त अच्छे से आते हैं, दर्शन करते हैं, खुश होके जाते हैं। बोलते हैं बहुत पावरफुल टेम्पल है ये। टेम्पल माता के बाजू में राजराजेश्वरी माता है, उनका भी फ्राइडे के दिन अभिषेक रहता, अलंकार रहता। नवरात्रि में 9 दिन अलग अलग स्वरूप का पूरा उनका अलंकार होता है। उनका अच्छा अभिषेक पूजा पाठ होता है। डेली प्रसाद रहता 9 दिन। अच्छे से पब्लिक आती, सब खुश होके जाते। సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఓపెన్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రం 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తుల్ని అనుమతిస్తారనమాట. ఇది ఆ ఆలయంలో ఉన్న ప్రత్యేకత. చూసాం కదా దేవుని కుంటలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే శరణాగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.